హలో గైస్, ఎట్లున్నారు అందరూ? సో ఈరోజు నేను చెప్పే స్టోరీ ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఒక ఫాలోవర్ స్టోరీ అనమాట. సో థ్యాంక్స్ అమ్ము ఫర్ షేరింగ్ దిస్ స్టోరీ. అండ్ నేను ఈ స్టోరీ విన్న తర్వాత నేను ఎంత డైలమాలో వెళ్ళిపోయినానంటే, అసలు నిజంగా అంటే గోస్ట్, సోల్, స్పిరిట్స్, జిన్లు ఇవన్నీ ఉంటాయి అసలు అనే క్వశ్చన్ అని చాలా డిస్టర్బ్ చేసింది. ఎందుకంటే ఈ అమ్మాయితో జరిగిన ఈవెంట్స్ అంత రియల్ గా ఉన్నాయి అనమాట. లాస్ట్ లో అమ్మాయి చెప్తున్న రియల్ ప్రూఫ్స్ కూడా నేను ఈ వీడియో లాస్ట్ ఎండింగ్ లో పెడతాను. ఈ వీడియోలో నేను అమ్ము అనే అమ్మాయి నరేట్ చేస్తున్నట్టుగా ఈ స్టోరీ అనేది చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. మా ఊరు వైజాగ్. మేము కొత్తగా సెకండ్ లాక్డౌన్ తర్వాత ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాం. ఆ ఇల్లు ఎన్విరాన్మెంట్ చాలా మంచిగా ఉండేది. 1 month వరకు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు. బట్ నాకు మా ఇంటి ముందరున్న ఇల్లు చాలా డిస్టర్బింగ్ గా ఫీల్ అయ్యేది. ఆ ఇంట్లో ఎవ్వరు ఉండేటోళ్ళు కాదు. కొన్ని రోజుల తర్వాతే ఆ ఇంట్లో 2 బ్యాచిలర్స్ జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన 2 బ్యాచిలర్స్ ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోయారంట. ఎందుకని నాకు ఆలోచన వచ్చి నేను ఓనర్ని అడిగినాను. అడిగితే ఓనర్ ఏమన్నారంటే, వాళ్ళకి ఇంట్లో సామాన్లు పడిపోవడం, రాత్రిపూట్ల డిస్టర్బెన్స్ రావడం, ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ రావడం, ఇవన్నీ చాలా ప్రాబ్లం క్రియేట్ చేశాయంట వాళ్ళకి. వాళ్ళు ఎంతలా భయపడినారంటే, వాళ్ళు పెట్టుకైన సామాన్లు కూడా తిరిగి తీసుకోలేనంత భయపడినారంట. సో ఓనరే లోపల ఉన్న వస్తువులన్నీ బయట పెట్టిన తర్వాత ఆ బ్యాచిలర్స్ వచ్చి తీసుకెళ్లారంట. ఆ విషయం విన్న నేను చాలా భయపడినాను. నెక్స్ట్ ఆ ఇంట్లోకి క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫ్యామిలీ. బట్ మీరు నమ్మరు, ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న కొడుకు 2 రోజుల్లోనే చేతికి ఫ్రాక్చర్ జరిగిందంట. ఆ ఫ్రాక్చర్ ఎలా అయింది అని నేను అడిగితే, అబ్బాయి సడన్ గా ఇంట్లో కాళ్ళకి ఏదో తట్టుకొని కింద పడిపోయాడంట. ఆ పడిపోవడం వల్ల చెయ్యి అనేది ఫ్రాక్చర్ జరిగిందంట. సో వాళ్ళకి ఇంత మంచి హ్యాపీ ఫ్యామిలీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి ఇలాంటి ఈవెంట్స్ జరుగుతుండగా, సో వాళ్ళు వచ్చిన వెంటనే 1 month కే ఆ రూమ్ ని ఖాళీ చేసినారంట. సో ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ వెకేట్ చేసిన తర్వాత నుంచి ఆ ఇంట్లో ఎవ్వరూ రావడానికి ధైర్యం చూపిలేదంట. సో ఆ 2 months ఆ ఇల్లు టూలెట్ గానే ఉందంట. ఆ టైంలోనే మా సిస్టర్ మా ఇంటికి తిరగడానికి వచ్చింది. సో మా సిస్టర్ వచ్చిన ఆ రోజు రాత్రే మా సిస్టర్ కి ఒక డ్రీమ్ వచ్చిందంట. ఆ డ్రీమ్ లో ఏం చూసిందంటే, ఎవరో ఒక బ్లాక్ కలర్ షాడో, రెడ్ కలర్ ఐస్ అంట తినను అడుగుతుందంట, నువ్వు అసలు ఎందుకు వచ్చినావు ఈ ఇంటికి, నీకేం పని, నేను మీ ఇంటి ముందరే ఉంటున్నాను, నా 2 కోడళ్ళు నాకు తిండి పెట్టుకోకుండా నన్ను చంపేసినారు, నేను ఆకలితో ఇక్కడే చనిపోయినాను, నాకెవ్వరు తిండి తినేకి పెట్టట్లేదు, నేను మీ ఇంట్లోని ఎవరినో ఒకరిని నాతో పాటు తీసుకెళ్తాను, నేను డైరెక్ట్ గా మీ హాల్ రూమ్ నుంచి ఎంటర్ అవుతున్నాగా, మీ ఇంట్లో ఉన్న గుడి హాల్ రూమ్ లో ఉన్నాగా నేను ఎంటర్ అవ్వలేకున్నా, బట్ మీ బెడ్రూమ్ లో ఉన్న చిన్న కిటికీ నుంచి నేను చాలా సులువుగా మీ ఇంట్లోకి వెళ్ళగలను అని మా అక్కని భయపెట్టింది అనమాట. భయపెట్టిన తర్వాత రోజు మార్నింగ్ మేమందరం టీ బ్రేక్ ఉంటుంది కదా, అలా టీ బ్రేక్ కి కూర్చున్నాం అనమాట. కూర్చున్న తర్వాత మా అక్క ఇవన్నీ మాకు క్లియర్ గా చెప్పింది. సో ఇలా నాకు కల వచ్చింది, మీరు జాగ్రత్తగా ఉండండి అని. బట్ అప్పటి నుంచి వీళ్ళ మైండ్ లో ఒక భయం అనేది పెరిగింది అనమాట. సో మా అక్క జాగ్రత్త చెప్పేసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత ముందరింటి ఓనర్ వచ్చారనమాట. వస్తే నేను మా మదర్ వెళ్ళేసి ఓనర్ ని గట్టిగా అడిగినాం, అసలు ఏం జరిగింది ఇంట్లో, నిజం చెప్పండి, మాకు ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అని. అప్పుడు ఓనర్ చెప్పిన విషయం మేము చాలా షాక్ అయిపోయినాం. ఓనర్ ఏమన్నారంటే, అమ్మా ఇక్కడ 10 years బ్యాక్ ఇలా 2 కోడలు ఉండేటోళ్ళు, వాళ్ళు వాళ్ళ అవ్వని తాతని అస్సలు చూసుకునేటోళ్ళు కాదంట. అంటే చాలా టార్చర్ పెట్టేటోళ్ళు అంట. అసలు ఫుడ్డే ఇచ్చేటోళ్ళు కాదంట. ఫుడ్ ఇయ్యక అసలు తిండి పెట్టకుండా ఫస్ట్ తాత చనిపోయినాడంట. తర్వాత కష్టంతో అవ్వ కూడా చనిపోయిందంట. సో ఆ తర్వాత నుంచి రూమ్ టెనెంట్స్ ఎంతమంది వచ్చినా ప్రతి ఒక్కరికి ఇలా ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ వచ్చిన 1-2 నెలలకే రూమ్ ఖాళీ చేసేసి వెళ్ళిపోతున్నారంట. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ అమ్మాయికి ఈ ఓనర్ చెప్పిన స్టోరీ, ఈ అమ్మాయికి వాళ్ళ అక్క చెప్పిన స్టోరీ సేమ్ సింక్ అయిందనమాట. సో వీళ్ళ అక్కకి వీళ్ళ ఓనర్ కి అసలు సంబంధమే లేదు. సేమ్ స్టోరీ సింక్ అవడం వీళ్ళని చాలా భయపెట్టేసింది అనమాట. సో వాళ్ళ అక్కకి ఒక మాట ఏం చెప్పింది, మీ ఇంట్లో నుంచి ఒకరిని నాతో పాటు తీసుకెళ్తా అని భయపెట్టింది కదా.
ఒకరోజు నేను మా అమ్మ రాత్రి నిద్రపోతున్నాగా మా మమ్మీ సడన్ గా వాటర్ కోసం లేచి వంట రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మా మదర్ అక్కడ ఒక షాడో రెడ్ కలర్ ఐస్ తో పాడైపోయిన ఫుడ్ తింటున్నాగా మా మదర్ చూసిందంట. చూసిన వెంటనే అన్కాన్షియస్ గా ఫీల్ అయ్యి అక్కడే పడిపోయిన తర్వాత అలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి మా మదర్ లోకి ఫ్రీక్వెంట్ గా ఆ ఆత్మ ఎంటర్ అవడం స్టార్ట్ అయింది. ఒకరోజు మా మదర్ లోకి ఆ ఆత్మ ఎంటర్ అయిన తర్వాత నాకున్న ఇద్దరు అన్నలు పట్టుకొని, అంటే ఎంత బలం పెరిగిపోయిందంటే మా అన్నల్నే తోసుకుంటూ మిద్దిపైకి ఎక్కుతుందంట. మిద్దిపై నుంచి నేను దూకేస్తాను ఇలా అంటూ భయపెడుతుందంట. బట్ మా అన్న నేను అందరు కలిసి మా మదర్ని కిందికి తీసుకొచ్చాం. నెక్స్ట్ డేనే వైజాగ్లోని ఒక మస్జిద్ దగ్గరికి వెళ్ళి తాయెత్తు కట్టించుకొని వచ్చాం. అప్పటి నుంచి కొంచెం చాలా బెటర్ అయింది. అప్పటి నుంచి మేము రాత్రిపూట్ల పడుకోవాలన్నా ఒంటరిగా ఉండాలన్నా మాకు చాలా భయం వేసేది. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత ముందరింట్లో ఒక బెంగాలీ ఫ్యామిలీ వచ్చినారనమాట. బెంగాలీ ఫ్యామిలీ వచ్చిన 5 daysకే వాళ్ళకి చాలా టెర్రిఫిక్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ అయినారంట. లైక్ సేమ్ సామాన్లు పడిపోవడం కానీ, రాత్రి నిద్రపోతుంటే వీళ్ళ అంటే బెంగాలీ ఫ్యామిలీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో వచ్చి నిద్రపోవడం కానీ, ఇలాంటి ఫ్రీక్వెంట్ ఇన్సిడెంట్స్ ఇలా జరుగుతున్నాయంట. రాత్రిపూట్ల అరవడం, ఏడవడం ఇవన్నీ. సో మేము కూడా చాలా భయంతో ఉండేవాళ్ళం అనమాట. కానీ ఆశ్చర్యంగా ఈ బెంగాలీ ఫ్యామిలీ మాత్రం ఇంటిని అస్సలు వదలనే లేదు. తర్వాత మా అత్తయ్య ఒకరికి హిందీ బెంగాలీ అలా లైట్ గా వస్తుంది అనమాట. అంటే హిందీ లాంగ్వేజ్ అలా లైట్ గా వస్తుంది. సో మా అత్తయ్యతో ముందరింటి బెంగాలీ ఫ్యామిలీ వాళ్ళని అడిగిచ్చామన్నమాట, ఏం జరుగుతుంది అనేసి అడిగిస్తే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము ఇలా కొత్తగా వచ్చినప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న ఒక బెడ్రూమ్ లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంట. అంటే ఆ రూమ్ లో అసలు ఎవరిని నిద్రపోనిచ్చేది కాదంట. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంట. సో వీళ్ళు ఏం చేసినారంట బెంగాలీ ఫ్యామిలీస్ వాళ్ళు, సో ఆ రూమ్ ని ఆ దెయ్యంకే ఇచ్చేసినారనమాట. సో ఇచ్చేసిన తర్వాత వీళ్ళింట్లోని కొన్ని హారర్ ఇన్సిడెంట్స్ తగ్గినాయంట. సో వీళ్ళతో ఆ గోస్ట్ ఇండైరెక్ట్ గా ఇలా ఫుడ్ కావాలి అంటే వంట రూమ్ లో ఇలా చాలా డిస్టర్బెన్స్ చేయడం స్టార్ట్ చేయడంతో ఈ బెంగాలీ ఫ్యామిలీ ఎవ్రీడే మిడ్నైట్ లేసి వంట చేసేటోళ్ళంట. వీళ్ళ ఆఖరికి ఆ దయ్యంని బంధించి బాటిల్లో కట్టేసి ఇంటి ముందర కూడా పెట్టారంట. బట్ అది ఫెయిల్ అయిందనమాట. సో ఇలా అయితే కాదనేసి వీళ్ళు యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేసినారు. ఆ దయ్యంకి సపరేట్ గా ఒక రూమ్ ఇచ్చేసినారు. అండ్ వీళ్ళు ఎవ్రీడే నైట్ 12 AM 1 AM మిడ్ నైట్ కి ఫుడ్ చేసి ఇచ్చేటోళ్ళంట. అట్లని ఆ దయ్యం ఏం ఫుడ్ తినేది కాదంట. జస్ట్ ఆ ఫుడ్ ఇస్తే అలా హ్యాపీగా ఫీల్ అయ్యేదంట. ఇంకా ఎవరిని ఏం డిస్టర్బ్ చేసేది కాదంట. సో టైమ్ ఫర్ రియల్ ప్రూఫ్స్. ఆ అమ్మాయే స్వయంగా నాకు ఆ స్టోరీ నరేట్ చేస్తున్నాగా నేను రికార్డ్ చేసిన ఆడియో నేను మీకు వినిపిస్తాను. కిచెన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మా మమ్మీకి అక్కడ షాడో కనిపించి ఇంకా తన బాడీ తన కంట్రోల్లో లేదు. డోర్స్ ఓపెన్ చేసి టెర్రస్ పైకి వెళ్తుండగా మా అన్నయ్య, నేను, మా డాడీ ఇంకా చూసి తనని చాలా ఫోర్స్డ్గా లాగుతున్నా సరే తను రాలేకపోయింది. తన బాడీ తన కంట్రోల్ లేదు. అసలు అప్పుడు తనలా బిహేవ్ చేయలేకపోయింది. తనలా లేదు. ఇంకా అప్పుడు సడన్గా తీసుకొచ్చాం. ఆల్మోస్ట్ తను టెర్రస్ పైకి వెళ్ళిపోయింది పైనుండి దూకేయడానికి కలిసి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ స్టోరీని మీరు మొత్తం వినిందానుకు. సో ఇలాంటి వీడియోస్ నేను ఎవ్రీ వీక్ ఫ్రైడే రిలీజ్ చేయాలని నేను ట్రై చేస్తాను. సో అస్సలు మిస్ కావద్దండి, ముందుగానే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో దట్ ఎవ్రీ వీక్ ఫ్రైడే మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ మాట్లాడుకుందాం. ఓకే, బాయ్ బాయ్.